బాబా నిమ్మలంగా కూర్చున్నాం, ఏం చెప్తాను మరి చెప్పాలి ఏముంది చేయడానికి. నిమ్మలంగా కూర్చోకపోతే ఇంకేం చేయమంటాను మరి. ఎటు పోలే ఇయ్యాలా ఏం పని నిమ్మలంగా కూర్చున్నా ఇవాళ. ఇక ఇక్కడ కూర్చోవాలా ఇక్కడ కూర్చోవాలా? నీకు నచ్చినట్టు కూర్చోరా అదే. ఇక అడిగే చెప్తాను అన్నీ ఈవినింగ్ ఎక్కి చేసేది ఉండే అంత మంచిగా ఏమున్నా అన్న, ఏం పని ఏం లేదు. సబ్జెక్ట్ ఇవ్వాలి, ఏం పని ఏం లేదు ఇవ్వాలి. అంతేనా? ఎటు పోలే నిమ్మలంగా. ఈ నిమ్మలంగా ఏం పని పని లేదా ఏం చెప్తాను మరి. ఎటు పోలే మీ అన్నదంటే 1000 మంది వస్తాయి కాదు బా. ఏమన్నా అయితే నాకు చెప్పండి. నిజంగా బా ఇదేంటి నిజంగా బా ఇదేంటి 1000 మంది స్టేటస్ కూడా పెట్టుకున్నాడు కాదే. ఇదేంటి ఇది కాదానే? మరి నేను చెప్తే నువ్వు నమ్ముతాను కానే. ఎందుకే బా గిట్లా చూడే బా. ఇదేంది 1000 మంది సబ్స్క్రైబర్ స్టేటస్ కూడా పెట్టుకున్నారు ఆల్రెడీ. మరి ఏం చేద్దాం మరి. సబ్స్క్రైబ్ చేద్దాం. ఏం చేద్దాం? సబ్స్క్రైబ్ చేసిన అందరికి సర్ప్రైజ్ అంటే ఏమేం చేస్తుడు? అందరికి ఫోన్ చేసి అందరికి ఫోన్ చేసి వాట్సాప్లో వస్తారు. ఓకే సరే ఓకే చేద్దాం అయితే. Don't stop, don't stop, don't stop, don't stop. Don't stop, don't stop, don't stop, don't stop. 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 Don't stop, don't stop, don't stop, don't stop. అన్న ఎక్కడున్నారా? రోడ్ మీదకి వచ్చినాం. ఏడున్నారు? తొందర రాదు. 10 నిమిషాలు అన్నారు, 10 నిమిషాలు దాటిపోయింది. ఇంకే ఎత్తలేరేమే మళ్ళీ తొందర రాదు. లేట్ అవుతుంది, తొందర రాదు. వచ్చిరా మన ఏమైనా లేట్ అయితే ఎత్తనన్నారు. నడిచాచారు లేట్ అయింది. అర్ధగంట లేట్ అయింది. మరి ఇంకేం పారి మరి పోదాం. పారి అనగానే ఏడికి పోదాం మరి. బాగా ఫోన్ చేస్తా ఏడున్నాడు అన్నది. హలో రఫీ బావగారు ఎక్కడున్నారు? నేనా? కానీ బైరం చెర్లు ఉన్నబ్బా. బైరం చెర్లు ఉన్నారా? ఏమైంది మరి? సరేదా వస్తున్నా మరి నేను. సరేదా ఓకే 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 వస్తున్నా. 2 నిమిషాలలో ఉంటా. ఓకే బైరం చెర్లు ఉన్నాడా? ఒక్కడే ఉన్నాడా? నేను చిన్న గిఫ్ట్ ఇద్దామని ఆలోచనతోటి మైకులు ఇవాళ మనం ఇవాళ 100 రోజులు అయ్యి 1000 మంది సబ్స్క్రైబ్ అయింది కాబట్టి మనం గిఫ్ట్ ఇద్దామని ఆలోచనతో తీసుకెళ్ళి మంచిది. మరి మనకు పేరు ఉండాలి కదా మనం ఇచ్చినట్టుగా. అందుకొరగానే గిఫ్ట్గా ఇద్దాం. అందరం కలిసి అక్కడికి పోయి ఇచ్చేద్దాం. ఇటు పోతారు ఓం పారి ఎందుకు వచ్చినామే కదా మనం పారి నడుపు వందారి పోదామంటే ఆయన ఎక్కడున్నాడో ఎక్కడున్నాడు ఆయనకు ఫోన్ చేయాలి. రమ్మని చెప్తా. హలో రఫీ బావా ఎక్కడున్నావు? ఇక ఎక్కడున్నావు? ఇక్కడ వెయిటింగ్ చేస్తాను. తొందర రా మరి. సరే సరే 5 నిమిషాలు అవుతాను వచ్చి. తొందర నాకు పని ఉన్నాయి. మళ్ళా పని చూసుకొని తొందర రా బా. చెప్తాడట
అసలు ఈ సబ్జెక్ట్ ఎప్పుడు పెట్టినావు నువ్వు ఈ ఛానల్ ఏంది మాకు తెలియదు తెలియదు. బాబాయ్ వచ్చి చెప్పేదాకా మాకు తెలియదు. బాబాయ్ వచ్చి అది రమ్మంటే మేము వచ్చినాం. ఇప్పుడు వచ్చేసరికి నీది టీవీలో యాక్ట్ చేస్తాను. ఇది ఎప్పుడు పెట్టినావు? ఎన్ని రోజులు పెట్టి? కాంటెంట్స్ మంచిగా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. కథ ఏంది, దీని సంగతి ఏంది? ఒక్కళ్ళు వెనుక ఒకళ్ళు అడిగితే సమాధానం చెప్పగలుగుతాను. ఒకేసారి కాదు కదా. ఇప్పుడు సరే మీరు అందరు అడిగారు, ఇంకెవరు బాబా ఇంకెవరు అడుగు ఒకటే. అసలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో, దీన్ని బట్టి కొద్దిగా మాకు చెప్తే మేము కూడా పోయి తృప్తి పడతాం. తప్పకుండా 1000 మంది సబ్స్క్రైబర్ అయినంటే ఇంకా ముందు ముందు నువ్వేం చేయదలుచుకున్నావు ఎట్లా అనేది ఒకసారి చెప్తే మేము కూడా తృప్తి పడి చాలా సంతోషం. దానికి ఎట్లా చేస్తావో కొద్దిగా మాకు విన్నవిస్తే నాకు సంతోషపడతా అని అనుకుంటాను. బాబాయ్ మా తల్లిదండ్రులు చనిపోయిన తెలుసు. నా తల్లిదండ్రులు చనిపోయినాక ఇవాళ నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అంటే చాలా పెద్ద కుటుంబం. బాధ్యత నాకు చాలా నాకంటే నా ఫ్యామిలీ పరంగా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయో నీకు తెలుసు. ఇవన్నిటిని దాటుకొని నేను ఒక విజన్గా చేస్తున్నా. అసలు ఈ ఛానల్ పెట్టడానికి కారణం అడిగింది కానీ నేను ఒక్కటొక్కటి చెప్పుకుంటూ వస్తాను. ఏమైంది ఏంటంటే ఫస్ట్ ఛానల్ పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నా ఫ్యాషన్ ఇది. బట్ ఏంటంటే నాకు ఒక కంటెంట్ బేస్ ఇవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ కంటెంట్ బేస్ అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఫస్ట్ ఏంటంటే ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం వ్లాగ్ చేసుకుంటూ పోదాం అనే ఆలోచన మీద ఫస్ట్ వ్లాగ్స్ స్టార్ట్ చేసినాం. వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత డాడీ చనిపోయిన తర్వాత 7 మాసం వరకు డీలే అయిపోతూ వచ్చినాయి. ఆ తర్వాత ఏంటంటే మధ్యలో మనం 6 months వరకు గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను ఆలోచించుకున్నది ఏంటంటే జనాలకి వెళ్ళాలంటే కంటెంట్ కావాలి ఫస్ట్. సో దానికి అప్పుడు మాకు మా మిత్రుడు ఏం చేశాడంటే ఒకటి కవర్ సాంగ్ తీసుకున్నాడు. ఆ కవర్ సాంగ్ చేసినాము. ఆ తర్వాత ఇంకొక మిత్రుడు తమ్ముడు అవుతాడు, తను స్నేహ సాంగ్ ఇచ్చిండు. ఆ తర్వాత దాన్ని పిక్చరైజేషన్ చేసినాం. దాంట్లో కూడా మనం కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసినాం. మ్యాక్సిమం మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అందరు కొత్తలే. మ్యాక్సిమం ఇంతకుముందు చేసి 5-6 అది పెద్ద ఫేమ్ అయిన వాళ్ళు ఎవరు లేరు. వితౌట్ ఫేమ్ మనం చేసేది కూడా స్క్రిప్ట్లన్నీ వితౌట్ ఫేమ్. ఇంకొకటి ఏంటంటే కొన్ని స్క్రిప్ట్లు చేసినాం. శ్రీనున్నా మీకు క్లియర్గా చెప్తున్నాను, నేను ఛానల్ పెట్టి 1.5 year అవుతుంది. మేము కొన్ని స్క్రిప్ట్లలో అసలు మాకు స్క్రిప్ట్ లేదు. అప్పటికప్పుడు స్పాంటినెంటల్గా మేము అనుకొని చేసిన స్క్రిప్ట్లు తప్ప మేము ఏదో స్క్రిప్ట్ చేసినాము ఇది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర బడ్జెట్ లేదు. సో డబ్బింగ్ చెప్పలేము. డబ్బింగ్కి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏం తెద్దామన్నా బడ్జెట్ సమస్య ఒకటి. ఇవన్నిటిని అధిగమించుకుంటూ నేను చేసే వర్క్ అనేది నా వర్క్ మీద డిపెండ్ అయ్యి సో నా ఫ్యామిలీ పోషణ కోసం అంతో ఇంతో ఖర్చు చేస్తూ మిగతాది ఈ ఫ్యాషన్ కోసం ఖర్చు చేస్తున్నా. బట్ నేను ఛానల్ నిజంగా ఎందుకు పెట్టాలనే ఉద్దేశం అసలు ఇప్పుడు ఇక రివెంజ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే 1000 నా సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నేను కూడా రివెంజ్ చేస్తానని మాటిచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా. సో మా పెద్ద అబ్బాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మా మమ్మీ హెల్త్ బాగాలేక చనిపోయింది, మా నాన్న హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది. సో నేనేమనుకుంటున్నా అంటే నా ఛానల్ మీద వచ్చేది నాకు సంపాదించుకొని నేను తీసుకొని నా ఖర్చులకు పెట్టాలనే ఆలోచన కాదు. ఛానల్ నుంచి మనకి ఎన్ని డబ్బులు వచ్చినా అందులో నుంచి 30 to 50% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇవ్వాలి అనేది నా ఆలోచన. ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు. నా తోడుగా నిలిచిన నా మిత్రులు తెలుసు నాకు. అతి కొద్ది మందికి మాత్రమే నేను పడ్డ బాధలు తెలుసు. సో అందులో నాతోటైతే బాబాయ్ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, వీళ్ళిద్దరికి బాగా తెలుసు, వాడికి కూడా తెలుసు. ఇవే కాక నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో నాకు స్టార్టింగ్ స్క్రిప్ట్ రైజ్గా పనిచేసిన నా తమ్ముడు ఒక అతను ఉన్నాడు. తర్వాత ఈ పేర్లు ఎందుకు రివైన్ చేస్తానంటే కొంతమందికి పేర్లు చెప్పడం ఇష్టం ఉండదు. సో అందుకే ఏం చెప్పట్లేదు. తర్వాత మా అల్లుడు, ఇంకా కొంతమంది చాలామంది మిత్రులు, వీళ్ళందరూ ఏంటంటే నేను ఛానల్ ఉద్దేశం మాత్రం ఒకటే, సర్వీస్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. ఈ జనాల్ని ఎంటర్టైన్ చేయడమే కాదు, జనాలకి సర్వీస్. అంటే నేను వచ్చే యూట్యూబ్ నుండి వచ్చే ఫండ్లో మ్యాక్సిమం మేజర్ అమౌంట్ సర్వీస్ చేస్తాను. నేను నాకు స్వలాభం కోసం ఛానల్ పెట్టుకోలేదు. ఎవరినైనా సరే కొత్త యాక్టర్స్ ఎక్కడున్నా నాకు వస్తే ఖచ్చితంగా తీసుకుంటా. మన దగ్గరలో యూట్యూబ్లో ఫస్ట్ మనకు వచ్చే అమౌంట్ నుంచి స్టార్ట్ చేస్తే మనం స్టార్ట్ అయ్యే అమౌంట్ నుంచి కూడా డొనేషన్స్ కంపల్సరీ వెళ్తాయి. ఇది క్లియర్ కట్గా నేను చెప్పేది. ఎందుకంటే నేను చేసింది మా అబ్బాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి అలాంటి వాళ్ళకి పర్టిక్యులర్గా హెల్ప్ చేయాలి. మమ్మీ డాడీ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టాలి.
అని నేను అనుకున్న నా ఉద్దేశం అన్న ఇది. చాలా మంచి ఆలోచన. ఇది నేను మెయిన్ లీడ్ తీసుకున్న కాన్సెప్ట్ అదే. ఇప్పుడు అందరు చేస్తున్నారు, అందరు స్కిప్ చేస్తున్నారు, అందరు సంపాదించుకుంటున్నారు. బట్ ఏంటంటే నాకు ఎంతో కొంత ఉంది, నేను ఒక ఫీల్డ్లో ఉన్నా. బట్ మనం ఏదైనా చేయాలి జనాలకి. సో నా మెయిన్ లీడ్ నా కొడుకు నువ్వు చూసిన ప్రతిసారి అనిపిస్తుంది అన్నమాట. నాకు అదొక బాధ, ఇప్పటివరకు నాకు తెలియని ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ అట్లాంటి వాళ్ళకి మనం ఎంతో కొంత సాధనంత సాయం చేద్దామనే ఆలోచనతో ఛానల్ పెట్టాం. బట్ మనకు అనుకున్నంత రెస్పాన్స్ ఫస్ట్ రాలేదు, క్లియర్ కట్. ఎందుకంటే మళ్ళీ మధ్యలో మనం 6 months ఆపినాం కూడా. 6 months మన వీడియోస్ రాలేదు, కంటెంట్ రాలేదు. అయితే ఇంకొకటి ఏంటంటే వ్లాగ్స్ చేసినప్పుడు మనకి వ్లాగ్స్ చాలా కష్టపడి చేసినాం అన్న, గుట్టలు ఎక్కినాం చేసినాం. ఆ వ్లాగ్స్కి పెద్ద అప్రోచ్ రాలే. తర్వాత ఒకటి లగ్నపత్రికగా అప్లోడ్ వచ్చింది, సూపర్ ఉంది. ఆ తర్వాత ఛానల్ అనుకోకుండా డాడ్ చనిపోవడము ఇవన్నీ జరిగేసరికి ఏంటంటే బ్రేక్ అయింది మనం. ఆ తర్వాత ఇప్పుడు కంటెంట్ మనం ఎప్పుడైతే సాంగ్ యాదమరి మనం సాంగ్ చేసాము, అప్పటి నుంచి కంటెంట్స్ అనేవి రెగ్యులర్గా కంటెంట్స్ ఇస్తున్నాము. ఇప్పుడు మన దగ్గర కంటెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు కొరత ఏంటంటే టెక్నికల్గా కొరతలు ఉన్నాయి అన్న. మనకి కెమెరామెన్ కానీ, అయితే ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఇస్తే అందరూ వస్తారన్న, మన దగ్గర డబ్బులు లేవు. సో నేనేమి చేయగలను, అందుకే అన్నీ నేనే చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ నాకు వచ్చిన మిత్రులందరి సహాయంతో ఇప్పటి వరకు నా ఛానల్ కోసం ఎవరెవరైతే పనిచేశారో అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్, మీరే మా దేవుళ్ళు. మీరు మమ్మల్ని ఆదరించండి, మీకు మంచి కంటెంట్ ఇస్తాం. నా ఏమైతే ఒకటే, ఇది క్లియర్ కట్ ఇప్పుడు చెప్పాలనుకున్నా చెప్పిన, కంటెంట్ రీచ్ కావాలి జనాలకి, అంటే సబ్స్క్రైబర్స్ పెరగాలి. సో కొన్ని ఉన్నాయి మాకు కూడా ఏంటంటే మేము డబ్బింగ్ ఇప్పటి వరకు చెప్పలేదు, చాలామంది నాయిస్ వస్తున్నది అంటున్నారు. సో దాని గురించి కూడా కొంచెం మేము ఇక ఫర్దర్గా 1 by 1 మూవ్ అవుతున్నాం. ఇప్పుడిప్పుడే కంటెంట్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక దాన్ని కూడా మేము క్లారిటీ చేసుకుంటాం. ఓకే బాబాయ్, చాలా సంతోషం. ఇక్కడ నుంచి ఇంకా ముందు పోవాలని తప్పక కోరుకుంటాం. అందరూ ఇంకా ముందు పోయి 1,00,000 మంది నీకు సబ్స్క్రైబ్ కావాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ. మంచిగా ఇంకా నా గోల్ అది, లక్ష్యం పెద్దది, దాన్ని చేరుకునే టైం రావాలి, భగవంతుడు కరుణించాలి. ఇది కూడా వస్తారు, ఎవరు చెప్పిరి ఏం జరుగుతుంది, ఏమైంది, ఇదిగా ఎందుకు ఇంతమంది అనుకున్నారు? 1000 సబ్స్క్రైబర్ అయిన కదా అందరూ కలిసేందుకు ఎట్లా మీ లెక్కన మీరు ఎందుకు వచ్చింది మరి? అనుకున్నారని మేము చూడడానికి వచ్చినాం. సరే కానీ నీ బాధ ఏందనేది మాకు ఎరికే, మీరు ఎంత కష్టపడ్డావు ఏంటిది అనేది మొత్తం మేము చూస్తున్నాము కాబట్టి చూస్తున్నాం. నువ్వు చాలా కష్టపడుతున్నావు కానీ ఇప్పుడైతే 1000 సబ్స్క్రైబర్ అయినా కానీ ఓకే అలానే కంటిన్యూ చేస్తే కష్టపడితే ఏదైనా అవుతుంది. షూర్, తప్పకుండా కష్టపడాల్సిందే. మీ సపోర్ట్ కావాలి మనకి, సబ్స్క్రైబర్స్ సపోర్ట్ కావాలి, జనాలు మనల్ని ఆదరించాలి. మనం ఎన్ని సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారో మనకంత బాధ్యత పెరుగుతుంది. సో ఇప్పుడు మనది ఒక 1000 మంది కుటుంబం. ఈ 1000 మంది కుటుంబంలో మనం ఏం చేయాలి, ఎట్లా అనే ఆలోచనలు కూడా రావాలి. దానికి సలహాలు సూచనలు లేదు, వ్యూవర్స్ సలహాలు సూచనలు మనకు కంపల్సరీ కావాలి. లేకుండా మనం ఏం చేయలేము. బట్ ఒక్కటి, నేను ఒక్కడనే మోనార్కునని విషయాన్ని పక్కకు పెట్టుకొని వర్క్ డెడికేషన్తో మాత్రం వర్క్ చేయాలని నేను అనుకుంటున్నా. సో దానికి మీ అందరి సపోర్ట్ అయితే ఉంటుందని ఆశిస్తాను. మరి తప్పకుండా ఉంటుంది, అందరూ సపోర్ట్ ఉంటుంది. చెప్పు డాడీ, దా ఇట్రా. ఏంది మరి ఏం చేద్దాం? రాజు కష్టాలు ఏంటేనండి కొంచెం ఏంటిది? మూసుకుంటాను తీరు. నేనేం చూస్తలేను తీరు. అయిపోయింది నాని. ఓకే ఓకే ఓకేరా. చెయ్యి కూడా ఇట్లా తీయనిస్తలేరా? ఉంటాను. ఇప్పుడు చిన్నగా కళ్ళు మూసుకొని తెరువు. ఓకే ఓకే ఓకే.
గిఫ్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అతి త్వరలో చాలా పైకి ఎదగాలని ఇది అసలు నేను చాలా సందర్భాల్లో అనుకున్నా ఏంటంటే మాకు నాయిస్ పడుతుంది, రావట్లేదు, మైకులు లేవు. నేను కృతజ్ఞత చెప్పుకునే వాళ్ళు ఎవరైతే చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున నాకు సాంగ్స్ ఇచ్చిన వాళ్ళు కానీ ఆ సాంగ్స్ కోసం వాళ్ళు చేసిన కష్టాన్ని నేను మరవలేను. స్నేహ సాంగ్ కోసం 3-4, తర్వాత యాది మరవణమ్మ సాంగ్ కోసం ఒకరు, ఇట్లా నాకు ప్రతి కంటెంట్కి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ, నాకు పనిచేసినటువంటి కెమెరామ్యాన్లకి, తర్వాత నాకు సహకరించినటువంటి నా మిత్రులకి, మా ఇప్పటివరకు వచ్చిన స్క్రిప్ట్లో అందరు పనిచేసిన బాధ్యులందరికీ వాళ్ళు మిస్ అయిన అనుకుంటా ఇవల్ల. బట్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి విలేజ్ రాకర్స్ వ్లాగ్ని. ప్లీజ్ మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నా, మమ్మల్ని అయితే ఆదరించండి. మీ ఆదరాభిమానాలు మాకు ఖచ్చితంగా ఉండాలి. సదా మీ సేవలో మేము ఉండాలని కోరుకుంటూ సెలవు.